అవే మీరు కామ్గా ఉంటే మాట్లాడతాను. కామ్గా ఉండండి. ఇక్కడ అరవద్దు ప్లీజ్ దయచేసి. ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమాలో చేసిన ఆర్టిస్ట్ని స్టార్ట్ చేస్తాను ఫస్ట్. అండ్ భార్గవ్ కానీ, కిషోర్ కానీ, కుమ్రం కానీ, శివ నీ గొప్పతనం ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళతో అది కుమ్రం చేత అలాంటి క్యారెక్టర్ చేయించడం అనేది నీ కాన్ఫిడెన్స్కి, నీ కన్విక్షన్కి సూపర్. చాలా బాగా చేశారు. ఇక దీంట్లో ఆర్టిస్టులు అందరూ అంటే మంచి మంచి ఆర్టిస్టులే సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు అందరూ చాలా చాలా బాగా చేశారు. భార్గవ్, కిషోర్, కుమ్రాన్ అందరూ అసలు సూపర్గా చేశారు. మీద గంజా బ్యాచ్ పేర్లు నాకు సరిగ్గా తెలియదు కానీ అతను ఇలా పెట్టాడు ఫేసు. అసలు అతను బయట అతని ఇన్షర్ట్కి అతను ఆ కళ్ళోడికి అసలు బయట అసలు ఏమాత్రం సంబంధం లేదు. చాలా చాలా బాగా చేశారు అబ్బాయి. అందరూ చాలా బాగా చేశారు. కూర్చోండి కూర్చోండి. ఈ సినిమాలో మిగతా మంచి మంచి క్యారెక్టర్సు నేను మళ్ళీ చెప్తే రిపీట్ అయినట్టు ఆల్రెడీ మన శివ చాలా క్లియర్గా ఒక్కొక్కరి గురించి విడమర్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పేశాడు. సో రమేష్ ఇంద్ర గారు, రమేష్ ఇంద్ర యా, ఆయన క్యారెక్టర్ కానీ, స్వాసిక అసలు ప్లీజ్ ఇవాళ స్వాసికకి మొత్తం జిమ్కి వెళ్ళక్కర్లేదు, స్క్వాట్స్ అయిపోయినాయి. కూర్చొని లేచి ఫ్యాంటాస్టిక్. స్వాసిక చాలా బాగా చేశారు మీరు. కంగ్రాచులేషన్స్. రమేష్ ఇంద్ర గారు లేరు, ఏ దానికి రాలేదు, బిజీగా ఉన్నట్టున్నారు. సో ఓకే, అవును ఓకే. ఆయన ప్రతి ఫంక్షన్కి షూటింగ్లో ఉంటున్నారు, ఆయన బాగా బిజీగా ఉంటున్నారు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. మా అజయ్ ఘోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన చాలా బాగా చేస్తాడు కదా. ఆయన బేసిక్గానే టెరిఫిక్ యాక్టర్, చాలా మంచి యాక్టరు. నేను ఇక్కడ మళ్ళీ అజయ్ ఘోష్ గారు, స్వాసిక అయిపోయింది, ప్రణీత, వీళ్ళందరూ మొత్తం శ్యామ్ చాలా చాలా బాగా చేశారు మీరు. శ్యామ్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయి. గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. కూర్చోండి. అండ్ ఫస్ట్ ఎప్పుడు నేను మా సురేష్తో స్టార్ట్ చేస్తాను. సురేష్, మీరు అసలు ఫీల్ అవసరం లేదు. ఇందాక బాబు కొంచెం మీరు ఫీల్ అయ్యారు. మీ వర్క్ అమేజింగ్. ఇందాక చెప్పినట్టు అక్కడ సెట్లో లేదంటే అది ఎక్స్ట్రాడినరీ వర్క్ కింద లెక్క నా దృష్టిలో. నాకు చాలా తక్కువ అంటే ఆర్ట్ డైరెక్టర్లో పనిచేసిన వాళ్ళు సాయి సురేష్ కానీ, మా నాగేంద్ర కానీ, వీళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. బికాస్ వెరీ వెరీ జెన్యూన్ పర్సన్ వీళ్ళు. ఉన్నట్టుగా మాట్లాడతారు. చాలా చాలా నాకు ఇద్దరు చాలా ఇష్టం వీళ్ళిద్దరు అంటే నాకు. సురేష్ మనం ఎన్ని సినిమాలు చేస్తాం? ఇది ఎన్నో సినిమా మంది? థర్డ్ ఫిల్మ్. ఓకే. సో యా, నేను బేసిక్గా నాకు మెమరీ చాలా చిన్నది, మతిమరుపు ఎక్కువ, మర్చిపోతూ ఉంటాను నేను. సో యా, సురేష్ సూపర్. అండ్ మా డిఓపి విష్ణు, అమేజింగ్ వర్క్. అంటే డైరెక్టర్ మాట అన్నాడు, నేనుని విష్ణు బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ లాగా అక్కడ హ్యాపీగా తిరుగుతుండేవాళ్ళం. ఒక సినిమాకి ఒక డిఓపి అండ్ డైరెక్టర్ వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉంటే ఆ సినిమా చాలా బాగా వస్తుందని నేను నమ్ముతాను. అతని కంట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ అసలు విష్ణు సూపర్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. వి షుడ్ వర్క్ అగైన్. ఎందుకంటే అతనిలో నాకు నచ్చింది ఏంటంటే వెరీ వెరీ పాజిటివ్ స్మైల్, ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాడు. అండ్ స్పీడ్, బేసిక్గా శివ స్పీడు ఇంక నా గురించి. సో కెమెరామెన్ని డైరెక్టర్ అంత స్పీడ్గా ఉంటే ఇంకా దానికి తిరగలేదు. ఇక ఇంకొక వ్యక్తి మా దినేష్, యు టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సీనియర్లు మొత్తం నాకు అరేంజ్మెంట్స్ కానీ అన్నీ అసలు అంటే తన డౌట్ ఇన్ని రోజులు సీనియర్లు ఉండగలవా లేదా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కొంచెం ఇబ్బంది పడ్డావు కానీ సెకండ్ షెడ్యూల్ నుంచి ఇంకా అలవాటు అయిపోయి చాలా బాగుంది. దినేష్, ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారు, మీరు ఇందాక మాట్లాడింది మాత్రం అద్భుతం అండి. మీ అఫ్కోర్స్ ఇంక మాటలు మీకు మాలాంటి వాళ్ళకి వస్తాయి. ఆ మాటలు మీలాంటి వాళ్ళు కాకపోతే ఎవడది.
సో మీ సైలెంట్గా ఉండండి, కాసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్. మాట్లాడండి అయ్య బాబు, మంచి 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 హ్యాపీ మూడ్లో ఉన్నాం, చాలా హాయ్ బ్రహ్మసల. ఈ సినిమా కొరియోగ్రాఫ్ చేసిన 3 డాన్స్ మాస్టర్లు, ముగ్గురు. కట్టు బాలభాస్కరే కదా, అండ్ మా పల్లకి సాంగ్ ఏమో శేఖరు, యాలలో ఏమో మా శివ. గతంలో కె రాఘవేంద్ర గారు చేశారు పెళ్లి సందడి సినిమా కొరియోగ్రఫీ. ఇప్పుడు ఇక్కడ అంటే మా కృష్ణవంశీ గారు కూడా అలవాటు ఉంది, అది ఆయనే కొరియోగ్రాఫ్ చేస్తాడు. సో శివ కొరియోగ్రాఫర్గా, అండ్ మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లు. ఇంకా వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసామో లెక్కలేదు. ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నీ వాళ్లే, అంటే 80% సినిమా చేసింది వాళ్లే. సో ఆ క్లైమాక్స్ కానీ ఆ చేస్ కానీ చాలా బాగా చేసిన. రియల్ సతీష్, నీకున్న కసి, అంటే నీకున్న ఎనర్జీ అండ్ నీ ఫిట్నెస్ సూపర్. అది అంటే ఏం లేదు ఇంకా, అంటే నేను బేసిక్గానే కొంచెం చాలా ఇదిగా ఉంటాను. ఓకే, సో ఈ ఫిట్నెస్ ఇలాగే ఉంచు. అంటే టైం వచ్చేసరికి ఏంటంటే బస్సుగా వదిలేస్తాం, బాడీని వదలొద్దు. చాలా బాగుంది, చాలా బాగున్నావు. నువ్వే నాగలా లుంగి కట్టుకొని చేస్తాం, ఆ కంఫర్ట్ ఉందో చూసుకోవటం, అది చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్, అండ్ ఫ్యూచర్ ఇంకా చాలా వర్క్ చేయాలి మనం. ఆల్ ది బెస్ట్. ఇంకెవరన్నా మర్చిపోతున్నా లేదు. సో కమింగ్ టు ఇంకా ఆర్టిస్టుల పేర్లు అందరూ చెప్పేశాను కదా బాయ్, ఇంకెవరున్నారా? అయ్యా బలోడివి, ఎలా మర్చిపోతాను. జీవి ప్రకాష్, సోల్ ఆఫ్ ఇరుముడి. అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇందాక మా ప్రొడ్యూసర్ రవి చెప్పినట్టు ఆ రీల్స్ కూడా చూస్తుంటేనే ఆ ఫీల్ ఇది వచ్చేస్తుంది. ఒక 3 అంటే సినిమా రిలీజ్ ముందు రోజు అనుకుంటాను, మోక్ష కూడా మా అమ్మాయి మోక్ష కూడా చూస్తుంటే ఏడ్చేస్తుంది లిటిల్గా సౌండ్కి దానికి. అసలు జీవి ఎక్స్ట్రాడినరీ. అంటే ఎక్స్ట్రాడినరీ అని చాలా చిన్న వర్డ్, అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏమి అసలు ఏడిపించావు అబ్బాయి నీ మ్యూజిక్, నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఎక్సలెంట్, సూపర్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ అండ్ రవి, ఆల్రెడీ ఇప్పటికే 3-4 సార్లు చెప్పాను, దే ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ మోర్ దెన్ ప్రొడ్యూసర్స్. రవి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు, ఎక్కువ మామూలుగా టెక మాట్లాడేసుకుని వెళ్ళిపోతాడు. నాకు 4 రోజుల నుంచి మార్నింగ్ అలారం వచ్చి మా నవీను మార్నింగ్ ఫోన్ చేసి 5:30కి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంటే ఎలా ఉందంటే ఏంటోనండి అసలు భలే ఉందండి, అర్థం కావట్లేదండి ఏంటి అసలు. సో ఆయన హ్యాపీనెస్, ఆయన ఆనందం, ఆయన పులికించిపోవటం అసలు మామూలుగా లేదు. నవీన్ గారు ఆయన ఏంటంటే రిలీజ్ రోజు నా దగ్గరికి వచ్చేసి అసలు ఆ హక్ చేసుకుంటుంటేనే విచిత్రంగా ఉంది నాకు.